వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. పార్లమెంట్ ఉభయ సమావేశాలు నిర్వధికంగా వాయిదా పడ్డాయి. ఇలాంటి కీలక అంశాలపై చర్చ జరగకుండానే పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డం అనేది ఈసారి కొంత వివాదానికి దారితీస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా జూలై 20వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పార్లమెంట్లో కానీ, అంటే లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ పెద్దగా కీలక అంశాలపై చర్చ జరగలేదు. చాలా వరకు విమర్శలకు సంబంధించినంత వరకు, వివాదాలకు సంబంధించినంత వరకే పరిమితమైనట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ప్రత్యేకంగా మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నాయంటే ఆ రకమైన ఇండికేషన్ మాత్రం మనకు కనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు వాయిదా పడ్డ సమావేశాలు టెక్నికల్గా మళ్ళీ నవంబర్లో జరగాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలోనే ఒక ప్రత్యేకమైన ఒక 5-6 రోజుల కొరకు ఒక ప్రత్యేకమైన సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దానికి ప్రధానమైన ఎజెండా డీలిమిటేషన్ బిల్తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లులను తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి కొంత కసరత్తు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం అయితే వివాదాస్పదమైన బిల్లులకు సంబంధించినంత వరకు కొంత దాన్ని జేపీసీకి, అంటే జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించిన పరిస్థితి కనిపించింది. కానీ డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి, మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదో రకంగా సెషన్లో తీసుకురావాలన్న ఆలోచన మొదట చేసినప్పటికీ వివాదాల కారణంగా చేయలేకపోయింది. కానీ మళ్ళీ ఒక ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఈసారి పార్లమెంట్ సమావేశంలో ప్రధానంగా ఒక ఎజెండానే మనకు కనిపించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన రాజీనామా చేయాలనే అంశం చాలా రోజుల పాటు కనిపించింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినంత వరకు విద్యార్థులు ఆందోళన చేయడం, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర నేతలు కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ కూడా పార్లమెంట్లో చర్చ మాత్రం జరగలేదని చెప్పుకోవచ్చు. చాలా వరకు విమర్శలకు, ప్రతి విమర్శలకే జరిగిన పరిస్థితి కనిపించింది. పెద్దగా కీలక అంశాలపై మాత్రం చర్చ జరగలేదు. ఒకే ఒక బిల్లుపై మాత్రం చర్చ జరిగింది. అదే దానికి పరీక్షా విధానానికి సంబంధించినంత వరకు, ఏదైతే ఎలక్షన్స్తో పాటు పరీక్షా విధానాలకు సంబంధించినంత వరకు కొన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎడ్యుకేషన్ విధానానికి సంబంధించి 2024 ఏదైతే యాక్ట్ ఉందో దానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి కొన్ని కొత్తమైన నిబంధనలు రూపొందించారు. 10 కోట్ల వరకు ఫైన్ వేయడము, 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించడం, పేపర్ లీకేజీకి సంబంధించి దీనిపైన మాత్రం కొంత పార్లమెంట్లో చర్చ జరిగింది. కానీ మిగతా ఏ బిల్లు పైన కూడా చర్చ జరగలేదు. ఇంకో 4 బిల్లులు పాస్ అయినప్పటికీ అవి కూడా వాటిపైన ఎలాంటి చర్చ జరగకుండానే పాస్ అయింది. కేవలం ఒక ఈ 24 అమెండ్మెంట్కి సంబంధించినంత వరకు బిల్లు పైన మాత్రమే కొంత చర్చ జరిగింది. ఆ తర్వాత జరగలేదు. ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారో ఆ తర్వాత కూడా దీనిపైన చర్చ కొనసాగుతుందని భావించినప్పటికీ రాహుల్ గాంధీ, ముఖ్యంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాత్రం అమిత్ షా రావాలి, అమిత్ షా వచ్చి జూలై 20వ తేదీన జంతర్ మంతర్ నుంచి విద్యార్థులు పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంగా వాళ్ళపైన కాల్పులు జరిపారు. వాటికి సంబంధించి లాఠీ చార్జ్ చేశారు. వాళ్ళకి సంబంధించినంత వరకు దీనికి బాధ్యత ఆయనే వహించాలి, ఆయనే ముందుకు వచ్చి సమాధానం ఇవ్వాలని ఆయన చాలా రోజుల పాటు డిమాండ్ చేశారు. కానీ డిమాండ్ చాలా రోజుల పాటు కేంద్రం ఒప్పుకోలేదు. కానీ కేవలం పార్లమెంట్ సెషన్స్ ముగింపుకు సంబంధించి మిగింపు దశకు వచ్చినప్పుడు మాత్రం 2-3 రోజుల క్రితం మాత్రం అమిత్ షా బయటకు వచ్చారు. బయటకు వచ్చి నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, మీరు ఎన్ని రోజుల పాటు అంటే అన్ని రోజుల పాటు చర్చించండి, ముఖ్యంగా విద్యార్థులపైన లాఠీ చార్జ్ కానీ కాల్పులకు సంబంధించినంత వరకు నేను వివరణ ఇస్తాను, ఒక రోజు పూర్తిగా ఈ అంశంపైనే చర్చిద్దామని ఆయన సూచించినప్పటికీ విపక్షాలు అమిత్ షా లెక్చర్ వినడానికి మేము సిద్ధంగా లేదని ఒక కామెంట్ చేస్తారు రాహుల్ గాంధీ. ఆయన చెప్పే లెక్చర్ వినడానికి తాను సిద్ధంగా లేను, ఆయన మొదటగా రాజీనామా చేయాలి, విద్యార్థులపైన ఏ రకమైన దాడులు చేశారు దానికి సంబంధించినంత వరకు వివరణ ఇవ్వకుండా ఆయన మాట్లాడుతా అంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన చెప్పడంతో మొత్తానికి లోక్సభలో పెద్దగా చర్చ జరగకుండానే ముగింపు అయిన పరిస్థితి కనిపించింది. ఇక రాజ్యసభలో కూడా పెద్దగా చర్చ జరగలేదు. కానీ కొన్ని అంశాలపై చర్చ జరిగింది, కొన్ని బిల్లులపైన అక్కడ చర్చ జరిగినట్టుగా కనిపిస్తుంది. మొత్తం లోక్సభ సమావేశాలు కేవలం 17 గంటలు మాత్రమే జరిగాయి. అంటే జూలై 30 నుంచి ఈ రోజు వరకు, అంటే ఆగస్టు 13 వరకు తీసుకుంటే కేవలం 17 అవర్స్ మాత్రమే, 17 గంటలు మాత్రమే లోక్సభ అనేది పనిచేసిన పరిస్థితి కనిపించింది. ఇక రాజ్యసభ విషయానికి వస్తే రాజ్యసభ కూడా కేవలం 37 గంటలు మాత్రమే పనిచేస్తుంది. రాజ్యసభలో కొంతవరకు చర్చ జరిగింది, కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ అవర్ కూడా జరిగిన పరిస్థితి కనిపించింది. కానీ లోక్సభలో ఏ రోజు క్వశ్చన్ అవర్ జరగలేదు, అదేవిధంగా ప్రత్యేక మెన్షన్ 0 అవర్ జరగలేదు, ఏ విషయం పైన కూడా చర్చ కూడా జరిగిన పరిస్థితి కనిపించలేదు. ఈ రకంగా మొత్తం పార్లమెంట్ సమావేశాలు ఇలాంటి అంశాలపై చర్చ జరగకుండానే ముగిసిన పరిస్థితి కనిపించింది. దీనికి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ మేము అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని స్వయంగా హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన తర్వాత కూడా రాహుల్ గాంధీ ముందుకు రాలేదు. రాహుల్ గాంధీ ఏదో రకంగా వివాదం చేయాలని ప్రయత్నించారు, కానీ సమస్యకు సమాధానం వినడానికి ఆయన సిద్ధంగా లేరని ఆయన పైన విమర్శలు చేసే పరిస్థితి కనిపించింది. కానీ మరోవైపు విపక్షాలు మాత్రం చాలా రోజుల నుంచి సభకు రాని అమిత్ షా కానీ ప్రధానమంత్రి
ఈరోజు సభలు చివరి రోజుకు మాత్రం సమావేశానికి వచ్చారు. ముందు రోజులు ఎందుకు రాలేదు? విద్యార్థులకు సంబంధించి కానీ, పరీక్షా విధానాలకు సంబంధించిన అనేక అంశాలపై వివాదం ఉన్నప్పుడు వాటికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదని చెప్పేసి విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఈ కీలక అంశాలను వదిలిపెట్టి రాజకీయపరమైన అంశాలకే మొత్తం పార్లమెంట్ సమావేశాలు పరిమితమైనట్టుగా కనిపిస్తుంది. ఈ సమావేశంలో జరిగిన మరొక కీలకమైన పరిణామాలు ఏంటంటే ఫారెన్ నిధులకు సంబంధించినంత వరకు ముఖ్యంగా క్రిస్టియన్ మైనార్టీ సంస్థలకు వచ్చే నిధులు ఏదైతే ఉంటో వాటికి సంబంధించి ఎఫ్సిఆర్ఏకి సంబంధించిన బిల్లును మాత్రం కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించింది. ఈ వివాదాన్ని ప్రభుత్వం ఎక్కువగా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యంగా క్రిస్టియన్స్ నుంచి దీనికి సంబంధించి బాగా వివాదం వచ్చిన నేపథ్యంలో దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏంటంటే రాజ్యసభ నుంచి 10 మంది, లోక్సభ నుంచి 10 మంది సభ్యులతో ఏర్పాటు చేస్తారు. ఇది ఏంటంటే బిల్లును పూర్తిగా పరిశీలిస్తుంది. ఈ బిల్లులో ఏమైనా మార్పులు చేయాలా, ఏమైనా ఉండాలా అనే అంశానికి సంబంధించి జేపీసీ అంటారు, దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటారు. ఆ కమిటీ పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇలాంటి వివాదాస్పదమైన బిల్లులు వచ్చినప్పుడు వాటిపైన సలహాలు సూచనలు ఇస్తుంది. దీన్ని కేంద్రం ఎందుకు చేసిందంటే కొంత వ్యూహాత్మకంగా చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ఒక్క బిల్లు విషయంలో కొంత వెనుకడుగు వేస్తే అసలు నిజానికి మొదటగా అమిత్ షా ఈ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో ఈ సెషన్స్లోనే ఆమోదం తీసుకురావాలని కొంత ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కావడం చేత ఈ బిల్లు విషయంలో కొంత వెనుకడుగు వేసినట్టుగా కనిపిస్తుంది. ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించిన బిల్లుకు సంబంధించి కొంత వెనుకడుగు వేసి దాన్ని జేపీసీకి పంపించి కొంత వివాదాన్ని కొంతవరకు గ్యాప్ చేసే పరిస్థితి కనిపించింది. వివాదం ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడినట్టుగా కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే త్వరలోనే మళ్ళీ ప్రత్యేకమైన పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈసారి ప్రత్యేకంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపైన మాత్రమే చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు కేంద్రం బలం లేకున్నా దీనిపైన వెళ్తుందంటే ఇవాళ జరిగిన ఒక పరిణామాన్ని కూడా మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. జనరల్గా పార్లమెంట్ సమావేశాలు లోక్సభ కానీ రాజ్యసభ కానీ అయిపోయిన తర్వాత స్పీకర్ ఛాంబర్లో ఒక టీ మీటింగ్ జరుగుతుంది. ఇది ట్రెడిషనల్ మీటింగ్ అంటారు. అంటే సమావేశం అయిపోయాక లోక్సభ స్పీకర్ వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలను, కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖార్గేని, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన శాసనసభ పక్ష నేతలను టీకి పిలుస్తారు. జస్ట్ ట్రెడిషనల్గా అది సాంప్రదాయంగా పార్లమెంట్ ప్రాక్టీసెస్లో ఉంటుంది. ఈరోజు జరిగిన సమావేశాన్ని మొత్తం విపక్షాలు బహిష్కరించాయి. ఎందుకు బహిష్కరించాయంటే అమిత్ షా ఈ సమావేశంలో పాల్గొంటారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సమావేశంలో ఉంటే మేము రామని వాళ్ళు మొత్తం బహిష్కరించినప్పటికీ ఒక్క పార్టీ మాత్రం, విపక్షాలలో ఉన్న పార్టీయే, కేంద్రం ప్రభుత్వానికి ఈ పార్టీ మద్దతు ఇవ్వట్లేదు కానీ విపక్షంలో ఉన్న ఇండియా కూటమిలో ఉన్న ఒక్క పార్టీ మాత్రం ఈ భేటీకి హాజరైంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాజిటివ్గా కనిపించే ఒక మీటానికి అదే మనం మొదటి నుంచి చెప్తున్న డిఎంకే పార్టీకి సంబంధించిన సభ్యులు మాత్రం ఈ భేటీకి హాజరయ్యారు. ఇది ఒక రకమైన ఇండికేషన్. మొదటి నుంచి కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు కానీ అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే అత్యంత కీలకమైన పార్టీ ఏది మారబోతుందంటే అది డిఎంకే. కనుక డిఎంకే నుంచి మాకు సపోర్ట్ వస్తుందని మొదటి నుంచి ఆశిస్తున్న నేపథ్యంలో ఈరోజు జరిగిన పరిణామాలు కూడా కొంత మాకు పాజిటివ్గా ఉంటామనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈసారి జరిగిన సెషన్స్లో పెద్దగా చర్చ జరిగినప్పటికీ ప్రత్యేకమైన సమావేశాలు పెట్టి కొన్ని కీలక బిల్లులను ఆమోదం తెలపాలనే ఆలోచనలోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.